చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనములు మనం కలిసి చదువుకుందాం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టకునుడి. ఎలాగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్ష. ఇది నాన్న అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి 4 వచనాలు మనం చదువుతూ వచ్చినాం. అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే అర్థం ఏంటి? ముందు చనిపోయిన వారం రాయబడుతుంది కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా. కాబట్టి మానవుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటూ ఉండగా ప్రభువే తన కుమారుని ఈ లోకానికి పంపి మన పాపల నిమిత్తమై యేసు ప్రభు ఆ శిలువలో బలి అవుతా వచ్చినాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేస్తూ వచ్చినాడు. కనుక రాయబడుతుంది కదా, మీరు ఎఫెసీయుల పత్రికలను చూస్తూ వచ్చినట్లయితే చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము చదువుదామా. క్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టెను అని పౌలు భక్తుడు అంటా వచ్చినాడు. పౌలు భక్తుడు అట్టి అనుభవంలోనికి రాగలుగుతా వచ్చినాడు. పౌలు భక్తుడు తాను చెప్పగలుగుతా ఉన్నాడు, ఆయన మనలను లేపి క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాను. కాబట్టి పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నేను నా పాపం నిమిత్తమై నేను నా పాపమును బట్టి లేకపోతే పాపమునకు మృతుడిగా ఉన్నాను, ప్రభు నిమిత్తము క్రీస్తు నిమిత్తము నేను జీవించుచున్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే ఏం చేయాలంట? పైనున్న వాటిని వెతుకుడి. కాబట్టి పైనున్న వాటిని ఎవరు వెతుకుతారు అంటే క్రీస్తు కూడా లేపబడిన వారు వెతుకుతారు. వేటిని వెతుకుతారు? పైనున్న వాటిని వెతుకుతారు. పైనున్న వాటిని వెతుకుడి అని రాయబడుతుంది. పైనున్న వాటిని వెతకండి అంటా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చూద్దామా. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వెతుకుడి. కాబట్టి యెహోవా మీకు దొరుకు కాలమందు ఏం చేయాలంట? ఆయన ప్రభు దొరికే కాలం ఉంది, ప్రభు దొరకని కాలము కూడా ఉంది అని రాయబడుతుంది కదా. ఏశావు ఏంటంట? ఆశీర్వాదమును పొందగోరినాడంట. దాని కొరకు ఏం చేసినాడంట? కన్నీళ్ళు విడిచినాడంట, శ్రద్ధగా వెతికినాడంట. ఎట్లా వెతికినాడు? శ్రద్ధగా వెతికినాడు. ఒకప్పుడు శ్రద్ధగా వెతకలేదు, నిర్లక్ష్యంగా ఉన్నాడు, అలక్ష్యంగా ఉన్నాడు, కన్నీళ్ళు విడవలేదు. తన యొక్క ఆశీర్వాదము కొరకై తాను ఆశపడలేదు, ఆశీర్వాదము కొరకై నిర్లక్ష్యంగా ఉంటా వచ్చినాడు. సమయం వచ్చింది, ఇప్పుడు ఆశీర్వాదం కావాలని కోరుకుంటా ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. దాని కొరకు ఏం చేసినాడంట? శ్రద్ధగా వెతికినాడంట. శ్రద్ధగా వెతికి ఏం చేసినాడు? కన్నీళ్ళు కూడా వచ్చినాయి. కన్నీళ్ళు వచ్చినాయి అయినా ఏం లేదంట? దొరకలేదంట. ఏం దొరకలేదు? ఆశీర్వాదము దొరకలే. ఏం చేయబడ్డాడంట? విసర్జింపబడ్డాడంట. ఏం చేయబడ్డాడు? త్రోయబడ్డాడు. కాబట్టి భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా యెహోవా మీకు దొరుకు కాలమందే ఏం చేయాలని వెదకండి. చూడండి రాయబడుతుంది,
లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనం చదువుదామా? లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి, చాలు 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి, జక్కయ్య ఒక మేడి చెట్టును ఎక్కుతా ఉన్నాడు. ఎందుకు ఎక్కుతా ఉన్నాడు? యేసయ్యను చూడ్డానికి. యేసయ్య ఎవరో అని తను చూడాలని ఆశపడతా ఉన్నాడు. ఆశ ఉంది, ఆశతో ఉంటా ఉన్నాడు. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, ఆశగల ప్రాణాన్ని అని ఏం చేస్తాడు? తృప్తిపరచువాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచువాడు. కాబట్టి జక్కయ్యలో ఉన్నటువంటి ఆశను ప్రభు చూస్తూ వచ్చినాడు. యోహాను సువార్తలో రాయబడుతుంది, ఆయన అందరినీ ఎరిగినవాడు. ప్రభు అందరినీ ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. రాయబడుతుంది కదా, మన హృదయములో తలంపు పుట్టకమునపే ఆయనకు, మన హృదయముల యొక్క తలంపును ఆయన ఎరిగినవాడు. కాబట్టి ఆశగల ప్రాణాన్ని తీర్చుట కొరకై ప్రభువు ఏం చేశాడంట? యెరికో పట్టణములో ప్రవేశించినాడు. యెరికో అనగా శాపగ్రస్తమైన పట్టణంలోని ప్రవేశించినాడు. ఎందుకు? జక్కయ్య యొక్క ఆశను తీర్చడానికి. జక్కయ్య శాపగ్రస్తమైన పట్టణంలో ఉండగా జక్కయ్య యొక్క ఆశను చూచిన దేవుడు ఏం చేస్తా వచ్చినాడు? యెరికోకు వెళ్తా వచ్చినాడు. అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, తాను పరిగెత్తుకొని వెళ్ళి ప్రభువుని చూడడానికి ఒక మేడి చెట్టును ఎక్కుతా వచ్చినాడు. కాబట్టి ప్రభువుని చూడాలనే ఆశ తాను కలిగి ఉంటా ఉన్నాడు కనుకనే ప్రభు యొక్క రాక కొరకు తాను ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువును తాను చూడాలని ఆశతో ఉన్నాడు కనుక రాయబడుతుంది కదా, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. కాబట్టి ప్రభువు తన ఊర్లోనికి, తన గ్రామంలోనికి, తన ఉన్న చోటికి వచ్చినాడు అన్నప్పుడు తను ఏం చేస్తూ ఉన్నాడు? ఆశతో వెళ్ళి ప్రభువుని చూడడానికి పరిగెత్తుకొని పోతా వచ్చినాడు కనుక రాయబడుతుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఏం చేయాలంటే ఆయనను వెతకండి. కాబట్టి ప్రభు దొరికే కాలము ఇది, ఈ కృపాకాలంలోనే. ఈ కృపాకాలం యొక్క ముగింపు ఎప్పుడో మనకు తెలియదు. ఈ మనకైనా చూడండి, ఎగ్జామ్ రాయాలనుకుంటే లాస్ట్ డేట్ ఆఫ్ ఏముంటుంది? అప్లికేషన్ ఉంటుంది. అంటే సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది. ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని పొడిగిస్తారు. ఏదో ఒత్తిడిలు బట్టో, ఏదో దీన్ని బట్టో ఏం చేస్తారు? కొంతకాలము పొడిగిస్తారు. మరి ఇంకో ఏదో చేసి మరి ఏం చేస్తారు? ఫైన్తో పొడిగిస్తారు. 50 రూపాయల ఫైన్తోనో, 1000 రూపాయల ఫైన్తోనో ఆ దినాన్ని ఏం చేస్తారు? పొడిగిస్తారు. ఆ తర్వాత మరి ఇంకా పొడిగిస్తారు. ఏదో ఎక్కువ ఫైన్తో కూడా పొడిగిస్తారు. అయితే ఒక లిమిట్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? ముగింపు అనేది ఉందన్నమాట. కాబట్టి కొన్ని కారణాల వల్ల పొడిగించబడుతుంది, పెనాల్టీని బట్టి పొడిగించబడుతుంది. ఆ తర్వాత ఏదో ఒక దినాన అది ఏమైపోతుంది? ఎండ్ ఆప్షన్ వస్తుంది. ఇంకా మనము విండో అంటే కంప్యూటర్లో ఎంత ఆన్ చేద్దామన్నా కూడా అప్లికేషన్ ఏం అవ్వదు, అది ఓపెన్ అవ్వదు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అప్లికేషనే కదా, ఈ దినాలన్నీ అప్లికేషన్స్ అన్నీ ఏంది? ఆన్లైనే. ఇప్పుడు ఎండ్ అయిపోయిన వెంటనే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా 10,000 రూపాయలు కడతామన్నా, 50,000 కడతామన్నా కూడా ఆ విండో ఓపెన్ అవ్వదు. అట్లనే ప్రభు అంటాడు కదా, యెహోవా మీకు దొరుకు కాలం ఉంది. ఎప్పుడు దొరుకుతాడు? ఇదే కృపాకాలం, ఇదే రక్షణ దినం. కాబట్టి జక్కయ్య ప్రభువు తన గ్రామమునకు, తన యుద్ధకు వచ్చుట చూచి తాను అలక్ష్యము చేసిన వాడు కాడు. కానీ ప్రభువును చేర్చుకొని రక్షణ పొందినవాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, లూకాసు వార్తలోనే 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం చదువుదామా? ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుకొనుచుండెను. జనసమూహము దాటిపోచున్నప్పుడు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని
కేకలు వేయగా. 39వ వచనము, ఊరుకుండమని ముందర నడుచున్న వారు వాడిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని. చూడండి, గుడ్డివాడు యేసు ప్రభు ఈ మార్గమున వెళ్తా ఉన్నాడు అని విని ఏం చేస్తూ ఉన్నాడు? వెంటనే ఏం చేస్తూ ఉన్నాడు? నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ మార్గం గుండా వెళ్తా ఉన్నాడు అని విన్న వెంటనే తన నోటి నుంచి వచ్చింది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు. అందరూ అంటా ఉన్నారు, అయ్యా మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు అన్నా కూడా తను ఏం చేస్తూ ఉన్నాడు? మరి ఎక్కువగా కేకలు వేసినాడు. అంటే ప్రభు దాటిపోతూ ఉన్నాడేమో అని తాను మరి ఎక్కువగా ఏం చేస్తూ ఉన్నాడు? కేకలు వేస్తూ ఉన్నాడు. కాబట్టి తాను కూడా ఏం పొందినాడు? చూడండి, రాయబడుతుంది 42వ వచనం, యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వానితో చెప్పాడు. కాబట్టి ప్రభు ఆ మార్గము గుండా, తనున్న మార్గము గుండా, తను ఉన్న స్థలము నుండి ప్రభు అదే మార్గంలో వెళ్తూ ఉన్నాడు అని ఆ గుడ్డివాడు తెలుసుకొని ఏం చేస్తూ ఉన్నాడు? కేకలు వేసి ప్రభు కనికరాన్ని అను పొందగలుగుతూ ఉన్నాడు. జక్కయ్య ధనవంతుడే ప్రభు ఆ మార్గం గుండా వస్తూ ఉన్నాడని తెలుసుకొని ప్రభువుని చేర్చుకున్నాడు. కాబట్టి వాళ్ళు ధనవంతుడు ప్రభుని నిర్లక్ష్యం చేయలేదు, ఆ గుడ్డివాడు కూడా ప్రభువును నిర్లక్ష్యము చేయలేదు. వాళ్ళు ప్రభువుని చేర్చుకున్నారు. ప్రభు ఈ మార్గం గుండా వస్తూ ఉన్నాడని వారు తెలుసుకొని కేకలు వేసి లేకపోతే ప్రార్థన చేసి ప్రభువును బ్రతిమాలుకొని వారు మేలును పొందుతూ వచ్చినారు, క్షేమం పొందుతూ వచ్చినారు. కాబట్టి జక్కయ్య తన యొక్క అక్కర తీర్చబడ్డ కారణం ఏంటంటే ప్రభు ఆ మార్గం గుండా వస్తూ ఉన్నాడని, ప్రభు ఆ మార్గం గుండా రానయ్యున్నాడని తెలుసుకొని తాను ప్రభువుని చేర్చుకున్నాడు కనుకనే తన యొక్క అక్కర తీర్చబడింది. ఆ గుడ్డివాడు కూడా ప్రభు ఈ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడని తెలుసుకొని జనసమూహం మాటను కూడా తాను పెడచెవిని పెట్టి వారితో వాదన పెట్టుకోలేదు, వారితో వివాదం పెట్టుకోలేదు. కానీ తను ఏం చేస్తూ ఉన్నాడు? మరి ఎక్కువగా కేకలు వేసి ప్రభువును కరుణించమని బ్రతిమాలుకున్నాడు. ప్రభువు తను ఎక్కువగా కేకలు వేట చూచి ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రభు నిలిచి వానికి చూపును అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి నువ్వు ప్రభువును ఎదుకు వచ్చినట్లయితే, ప్రభువును ఎదుకు నువ్వు వచ్చినట్లయితే ఆయన ఎందుకు కనికరపడి, నీ ఎందుకు జాలిపడి నీ అక్కరను తీర్చేవాడిగా ఉన్నాడు, నీకు సహాయము చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తలంపు ఏంటంటే ఆయన వెతకాలంట. ఎవరిని వెతకాలంట? యేసు ప్రభువును వెతకాలి. ఎప్పుడు వెతకాలా? వెతికే సమయము ఆయన సమీపములో ఉండగానే వెతకాల. ఆయన దాటిపోతే, ఆ కృపాకాలం దాటిపోతే ఇంకా మనకు రాదు. చూడండి, ఆ ధనవంతుడంట పరలోకంలోకి పోయి అడిగినాడు, అయ్యా నాకు ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారు, నన్ను పంపు. ఈ స్థలానికి నా సహోదరులు రాకుండాలని నేను ఆశపడతా ఉన్నా. నా సహోదరులు ఉన్నారు భూమి మీద, వారు ఈ స్థలానికి రాకూడదని నేను ఆశపడతా ఉన్నా. నా సహోదరుల నిమిత్తము నన్ను పంపు అంటే ప్రభుంటా వచ్చినాడు. భూమి మీద ఎవరున్నారు? మోసే వాళ్ళు ఉన్నారు. వారు చెప్పే మాటలు వారాలి. కాబట్టి ఆ ధనవంతుని యొక్క ఆశ ఏంటంటే, నేనైనా ఈ స్థలానికి వచ్చేసాను, నా సహోదరులు రాకూడదని ఆశపడ్డాడు. అయితే ప్రభు ఆ వ్యక్తిని పంపాడా? పంపలేదు. కాబట్టి తలంపు ఏంటంటే, ప్రభువు మనకిస్తున్న ఈ కృపా కాలంలోనే మనము ఆయనను వెదికి ఆయన ఎదుకు వచ్చినట్లయితే, ఆయన తన ఎదుకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఖాళీగా పంపినవాడు కాదు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే ఎప్పుడు వెతకాలి? చూడండి, కీర్తనకాడు అంటా ఉన్నాడు, కీర్తన గ్రంథము 63వ అధ్యాయం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదామా? కీర్తన గ్రంథము 63 మొదటి 2 వచనాలు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. తను అంటా ఉన్నాడు,
నా ప్రాణం తృష్ణకుంటా ఉంది, నా శరీరము కృషించి ఉంటా ఉంది. ఎందుకంట నిన్ను చూడాలి, ప్రభుని చూడాలనే ఆశను తను కలిగి తన యొక్క పరిస్థితి గురించి తనంటా ఉన్నాడు. అయ్యా నా శరీరం కృషించిపోతూ ఉంది, నా యొక్క ప్రాణము నీ కొరకు తృష్ణకుంటా ఉంది, ఎందుకు నేను నిన్ను చూడాలి. అట్టి ఆశను తాను కలిగి ఉంటా ఉన్నాడు. కనుకనే అట్టి ఆశను కలిగి ఏం చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు వెతుకుతూ ఉన్నాడు, వేకునే వెతుకుతూ ఉన్నాడు, వేకునే లేచి వెతుకుతూ ఉన్నాడు. కొన్నిసార్లు అంటారు కదా, ఎవరి ముఖం నేను చూసినాను అంటారు. మనం అనంలేండి, మనం మంచోళ్ళము, మనం మంచోళ్ళం, వేరే వాళ్ళు అంటారు అన్నమాట. ఏమని, నేను ఎవరి ముఖం చూసినానో ఇవ్వాలంటారన్నమాట. కొంతమంది ఇంకా మా స్నేహితులు ఉండేవాళ్ళు లేచిన వెంటనే వాళ్ళు లేపితే లేరా అని అంటే వాడు తన చేతులు చూసుకొని లేచేవాడు. అయితే మనం ఎవరిని చూడాలంట, దావీదు అంటా ఉన్నాడు, వేకువనే నేను వెతుకుతా ఉన్నా. ఎవరిని చూడాలని, సెల్ ఫోన్ చూడాలనా, పక్కన ఉన్న వాళ్ళు ఎవరున్నారని చూడాలనా, కాదు, దేవుని చూడాలని. కాబట్టి తను అంత ఆశను కలిగి ఉంటా వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో చాలాసార్లు మనం వేకువనే లేవలేకపోతా ఉన్నాం, వేకువనే లేవలేని పరిస్థితి మనకుంది. నేను వెళ్తూ ఉంటే పరిచయం కోసం వెళ్తూ ఉంటే ఈ దినాల్లో మనం చూస్తూ వచ్చినట్లే వాళ్ళు వేకునే లేచి వేడి నీళ్ళు స్నానం చేస్తారా, చల్లనీళ్ళు స్నానం చేస్తారా? చల్లనీళ్ళు స్నానం చేస్తారు. ఎన్ని గంటలకు లేస్తారు వాళ్ళు? 4 గంటలకే లేస్తారు. 4 గంటలకు లేచి ఈ చలికాలంలో, ఎండాకాలంలో అయితే చల్లనీళ్ళు పోసుకుంటాంలే, ఈ చలికాలంలో వాళ్ళు ఏం చేస్తారు, చల్లనీళ్ళు వేసుకొని సిద్ధపడి వాళ్ళు ఆ భక్తి వాళ్ళకు ఉంది. మనం ఏం చేస్తున్నాం, మనకి ఇట్లాంటివన్నీ లేవు కాబట్టి నిదానంగా 9 గంటలకో 10 గంటలకో లేస్తాం. అయితే దావీదు అంటా ఉన్నాడు, నేను వేకువనే లేస్తా, వేకువనే. కానీ నేను ఒక సహోదరుడు పెద్ద ఆయన నాతో చెప్తా వచ్చినాడు, ఏంటంటే ఈ ముస్లిమ్స్ ఈ నవాజుని పడుతుంది కదా, అది 5 గంటలకు వినపడక ముందే లేస్తాడంట ఆయన. తన తీర్మానం అంట, అది మా ఇంటికి వినపడుతుంది, అది ఆ వినబడక ముందే నేను లేచి దేవుణ్ణి ఆరాధన చేస్తానని చెప్పినాడు అన్నమాట ఆయన. చాలా మంచి మాట. నేను కూడా అనుకుంటా, ప్రభా నాకు కూడా అటువంటి నిద్ర రాకుండా వచ్చి నాకు కూడా అంత మెలకువ ఈ ప్రభా అనుకుంటా అనమాట. దావీదు యొక్క ఆశ ఏంటంటే, నేను ఎలాగైనా సరే నా ప్రభువును చూడాలి. ఎప్పుడు చూడాలనుకుంటున్నాడు? ఎప్పుడు? వేకువనే లేచి చూడాలి, వేకువనే లేచి నా ప్రభువును నేను చూడాలి. అందుకొరకే తన యొక్క ఆశ ఏం చేయబడుతుందంట, తీర్చబడుతుంది. చూడండి, రాయబడుతుంది కీర్తన గ్రంథము 17వ అధ్యాయము, కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం చూద్దామా? కీర్తన గ్రంథము 15వ వచనము, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటా. ప్రభువును తన యొక్క ఆశ తీర్చబడ్డానికి వేకునే లేస్తూ ఉన్నాడు, వేకునే లేచి ప్రభువును వెతుకుతూ ఉన్నాడు. రాయబడుతుంది కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. ఇంకా రాయబడుతుంది కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుదామా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభువుని చూడాలి అంటే ఏం కావాలా? హృదయ శుద్ధి, పరిశుద్ధత కావాలా. దావీదు అంటా ఉన్నాడు, నేను వేకువనే లేస్తూ ఉన్నాను, వేకువనే వెతుకుతూ ఉన్నాను, వేకువనే చూడాలని నా శరీరము ఆశపడతా ఉంది, నా శరీరము తృష్ణగుంటా ఉంది అని అంటా ఉన్నాడు. ఎందుకంటే తనంటా ఉన్నాడు కదా, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనాన్ని చూస్తాను. కాబట్టి నీతి కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే హృదయ శుద్ధిని కలిగిన వారుగా ఉంటా ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధతను కలిగి ఉంటా ఉన్నారో వారు ప్రభువును చూడగలరు. కాబట్టి రాయబడతా ఉంది కదా, దావీదు ఎప్పుడు వెతికినాడంట ప్రభువును? వేకువనే వెతికినాడు. ఇంకా అది చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 105
కీర్తన గ్రంథము 105 4వ వచనం చదువుదామా. కీర్తన గ్రంథము 105 4వ వచనం. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకడి. ఏం వెతకాలంట? ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిని ఎప్పుడు వెతకాలంట? నిత్యము వెతకాలి, నిత్యము వెతకాలి. కనుక ఎందుకు కీర్తనగాడు అంటే వచ్చినాడు కదా, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందన్నమాట. ఆ సంపూర్ణ సంతోషమును తాను పొందుకోవడానికి ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిని ఎందుకు వెతుకుతూ ఉన్నావయ్యా అంటే తను అంటాడు, దేవుని సన్నిధిలో నాకేముంది? సంపూర్ణమైన సంతోషం. దేవుని సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషం ఉంది కనుకనే నేను దేవుని సన్నిధిని నేను వెతుకుతూ ఉన్నాను అంటాడు. కాబట్టి మన జీవితంలో ప్రభువును వెతకాలి. ఎప్పుడు వెతకాలి? వేకువనేలు వెతకాలి. ఎంతకాలం వెతకాలి? నిత్యము ప్రభువును వెతకాలి. ఎందుకు వెతకాలి ప్రభువును? ఆయన సన్నిధిలో మనకేముంది? సంపూర్ణమైన సంతోషం ఉంది, నిత్యమైన శాంతి ఉంది. కాబట్టి ఆయన సన్నిధిని మనము వెతకవలసిన వారంగా ఉన్నాం, నిత్యము వెతకవలసిన వారంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, వేకువనే వెతకవలసిన వారముగా ఉన్నాం. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాయబడుతుంది మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుదామా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ఎప్పుడు వెతకాలంట? మొదట వెతకాలి. మొదట ప్రభువుకు స్థానం ఇవ్వాలి. మొదట నేను ప్రభువుని చూడాలి. మొదట నేను ప్రభువుని చూచిన తర్వాతనే నా ఆశ తీర్చబడిన తర్వాతనే రెండవది అన్నట్టుగా ఉంది. కాబట్టి ప్రభు అంటా వచ్చినాడు, అయ్యా మొదట ఆయనను వెతకండి. నీ జీవితంలో ఏమున్నా పర్లే, కష్టం ఉందా, సమస్య ఉందా, పోరాటం ఉందా, ఇబ్బంది ఉందా, ఏమైనా పర్లేదు, మొదట నువ్వు ఆయనను వెతుకు. మొదట ఆయన సన్నిధిలో నువ్వు కూర్చో. మొదట నువ్వు ఆయనను చూడు. మొదట ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని అనగా ప్రభు యొక్క దర్శనాన్ని నువ్వు పొందుకున్నట్లయితే నీ ఆశ తీర్చబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత నీకు ఉన్నటువంటి అక్కరంతా తీర్చబడుతుంది. కాబట్టి మన అక్కర తీర్చబడాలి అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలా? మొదట ఆయనను వెతకాలి. మొదట. కాబట్టి దావీదు అంటా ఉన్నాడు, వేకువనే రేయి మొదటి జామునే, లేకపోతే ఎవరు లేకముందే, ఇంకా బయట సౌండ్లు వేసుకొని కొంతమంది మన పల్లెల్లో అయితే ఏం చేస్తుంటారు, ఏమంటారు, పాడా పశువు వేసేస్తుంటారు కదా, కసు ఉడుస్తుంటారు కదా, ఇంకా అవన్నీ ఎవరు లేకముందే ఏం చేస్తున్నాడంటే దావీదు వేకువనే లేచుతూ ఉన్నాడు. ప్రభువును చూడాలి, నా ప్రభువుని చూడాలి. నా ప్రభువుని చూస్తేనే నా ఆశ తీర్చబడుతుంది. నా ప్రభువును చూస్తేనే నా ప్రతి అక్కర తీర్చబడుతుంది. నా ప్రభువును చూచినప్పుడే నా యొక్క ప్రతి సమస్యపై నాకు విజయం ఉందని భక్తుడు చెప్పగలుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు కదా, సరే పౌలు భక్తుడు అంటా ఉన్నాడు కదా, అయ్యా మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నట్లయితే, లేకపోతే మేము లేపబడిన వారమని మీరు చెప్పుకుంటూ ఉంటే మొదట ఆయనను వెతకండి, ప్రభువును వెతకండి. ఎందుకు వెతకాలి? దావీదు అంటా ఉన్నాడు కదా, ఎందుకు వెతకాలనుకుంటున్నాడు? తన యొక్క ప్రతి ఆశ తీర్చబడ్డానికి. ప్రభు కూడా అంటా ఉన్నాడు, మొదట వెతకండి అంటా ఉన్నాడు. ఎందుకు వెతకాలంటున్నాడు? మీకున్నవన్నీ, మీ అక్కర ఉన్నవన్నీ తీర్చబడాలి అంటే మొదట ప్రభువును మనము వెతకాలన్నమాట. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుదామా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనసు ఉంతురు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు, లేకపోతే రెండు రకములైన మనుషులు కనిపిస్తూ ఉన్నారు, శరీరానుసారులు, ఆత్మానుసారులు. కాబట్టి శరీరానుసారులు దేని మీద మనసు ఉంచుతారంట? శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతూ ఉన్నారు. చూడండి, రాయబడుతుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక
క్షమించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుదామా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు, వారి మనసు ఎక్కడుందంట? భూ సంబంధమైన వాటి యందే, భూ సంబంధమైన వాటి యందు. ఎందుకు భూ సంబంధమైన వాటి యందంట? వారి కడిపే వారి దేవుడు. వారి దేవుడు ఎవరు? వారి కాడు. నిజమే కదన్నా. పని చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుందనా? నిజమే. పని చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుందనా? పని చేయాలి కదా. నిజమే, పని చేయాల్సిందే. పని చేయకుండా మనం ఎవరు కూడా భోజనం చేయడానికి పాత్రుడు కాడు. భోజనం మనం కష్టపడి పని పౌలు భక్తుడు కూడా అంటాడు, నేను కష్టపడి పని చేసి సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. ఆయన ఏమో ఎవరో అన్నం పెడతా ఉంటే కాదు, ఆయన కష్టపడి జీవనం చేసి తను ఏం చేస్తూ వచ్చినాడు? సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. కాబట్టి నిజమే, అది అక్కడ రాయబడుతుంది, వారి మనస్సు భూ సంబంధమైన వాటి ఎందుంది. ఎందుకంట వారి కడిపే వారి దేవుడు. కాబట్టి మొట్టమొదట వారి దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు? వారి కడుపుకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అనగా తమ కడుపులకు లేకపోతే తమ ఆహారములకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కనుక దాని వారు అంటూ ఉన్నారు, భూ సంబంధమైన వాటి ఎందే వారు మనసు. కాబట్టి మనము ప్రభు అంటాడు కదా మత్తయి సువార్తలో, మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరు దేని గురించి కూడా మీరు చింతపడవద్దు. మీ అక్కర ప్రభువుకు తెలుసు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అని మీరు దాని గురించి చింతపడవద్దు. అయితే దేని గురించి ఎక్కువ అంట? పరలోకమంద ఉన్న వాటి మీదనే, పైనున్న వాటి మీదనే మనము మనస్సు పెట్టుకోవాలి అని ప్రభు అంటా ఉన్నాడు. కాబట్టి శరీరానుసారుల యొక్క మనసు ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి ఎందే ఉంటా ఉంది. కారణం ఏంటంటే వారి దేవుడు ఎవరంట? యేసు ప్రభు కాదనమాట. వారి దేవుడు ఎవరు? కడుపు వారి దేవుడు కనుక దానికి కడుపుకు వారు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కడుపుకు సంబంధమైన వాటికి విషయమై ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ఎవరి దేవుడైతే యేసు ప్రభు నా దేవుడు నా ప్రభు అని అనుకుంటా ఉన్నారో వారు ఆ దేవునికి ప్రథమ స్థానం వారు ఇస్తూ ఉన్నారు. చూడండి, రాయబడుతుంది కదా కీర్తన గ్రంథము 24వ అధ్యాయం. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం చదువుదామా. కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగిండు వాడే. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. ఎందుకంటే రాయబడుతుందంటే 3వ వచనంలో అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు. అంటే ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవరంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టని వాడు. శరీరానుసారులైతే శరీర విషయముల మీద మనసు పెడతా ఉన్నారు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతా ఉన్నారు. అయితే ఎవరైతే ఆయన సన్నిధిలో లేకపోతే ప్రభు సన్నిధిలో నిలవాలని అనుకుంటా ఉన్నారో వారి దేని యందు మనసు పెట్టకూడదంట? వ్యర్థమైన దాని యందు మనసు పెట్ట. కనుకనే కీర్తనగాడు అంటా వచ్చినాడు కదా. చూడండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనం. కీర్తనలు 119:37 వచనం చదువుదామా. వ్యర్థమైన నా కనులు త్రిప్పివేయుము. చాలు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడు. ఏంటంటే, ప్రభువా నేను వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండినట్లు, వ్యర్థమైన వాటిని నేను ఆశించకుండానట్లు, వ్యర్థమైన వాటి మీద నేను మనసు నిలపకుండానట్లు నా మనసుని ఏం చేయాలి? నువ్వు నా కన్నులు ఏం చేయాలి? త్రిప్పివే. ఇంకా కాబట్టి మన ప్రార్థన కూడా అనుదిన జీవితంలో, ప్రభువా వేకువనే నిన్ను చూడాలి, మొదట నిన్ను చూడాలి, నిన్ను చూచి నా ఆశను తీర్చుకోవాలి, నిన్ను చూచి నా అక్కర్లు తీర్చుకోవాలి,
నిన్ను చూచి నేను మేలు పొందాలి, నిత్యము నేను నిన్ను వెతకాలి. అయితే వ్యర్థమైన వాటిని నేను చూడకుండానట్లు నా కనులను త్రిప్పివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక చూడండి, మోషే గురించి మనకు రాయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చూద్దామా. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిన పోయిన. అక్కడ రాయబడుతుంది, అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరమైన బుద్ధి కలిగి ఏం చేశాడంట, ఐగుప్తును విడిచినాడు. అనగా ప్రభువును చూచుచున్నట్టుగా తాను స్థిరమైన బుద్ధిని కలిగిన వాడుగా ఉంటా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తును విడిచిపెట్టినాడు. అనగా పైనున్న వాటిని వెదుకుడి అంటే అర్థం ఏంటంటే, ప్రభువును చూచుచున్నట్టుగా నీవు నేను మనము స్థిరమైన బుద్ధిని కలిగి ఐగుప్తును విడిచి. కాబట్టి ఈ లోకమనే ఐగుప్తును నీవు నేను మనము విడిచిపెట్టవలసిన వారంగా ఉన్నాం. పైనున్న వాటిని చూచేవారు లోకంలో ఉన్నటువంటి ఆశ గతించిపోతుంది కనుక దేన్ని విడిచిపెట్టాలంట, ఐగుప్తును విడిచిపెట్టాలి. ఈ లోకముతో మనం సంబంధము కలిగి, ఈ లోకముతో మనము సంబంధము కలిగి ప్రభువును మనం చూడలేం. అంటారు కదా, 2 గుర్రాల మీద మనము స్వారీ చేయలేం. 2 గుర్రాల మీద స్వారీ చేస్తే ప్రమాదం ఉంది. కనుకనే లోకమా ప్రభువా, ప్రభు అంటాడు కదా, మీ జీవమును మరణమును మీ ఎదుట ఉంచుచున్నాను, ఏది కావాలో మీరే కోరుకోండి, మీకు ఏది కావాలో కోరుకోండి. రాయబడుతుంది, జీవమునే కోరుకోండి. కాబట్టి ఐగుప్తులో ఉన్నటువంటి తన యొక్క ఘనత, ఐగుప్తులో తనకు వచ్చినటువంటి ఆ ఘనత, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ సుఖభోగములు, వాటన్నిటినీ ఏం చేసినట్టు తాను విడిచిపెట్టినాడంట. ఎందుకు? ప్రభువును చూస్తున్నట్టుగా, ప్రభువును చూస్తున్నట్టుగా, ప్రభువును వైపు చూస్తూ తాను ఐగుప్తును విడిచిపెట్టిన వాడుగా. కాబట్టి నీవు నేను మనము కూడా ఈ లోక సంబంధమైన ఆశలను, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టవలసిన వారంగా ఉన్నాం. కనుకనే ప్రభు ఎవరిని పిలిచినా కూడా అంటా వచ్చినాడు కదా, మీరు విడిచిపెట్టి నన్ను వెంబడించండి, మీరు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని అడుగుతా వచ్చినాడు. కాబట్టి వారికి బోధిస్తూ వచ్చినాడు, వారిని హెచ్చరిస్తూ వచ్చినాడు. కాబట్టి పేతురు అంటా వచ్చినాడు చివరికి, ప్రభువా నువ్వు విడిచిపెట్టినా ఉన్నావు, మేమైతే సమస్తమును విడిచిపెట్టి మేము నిన్ను వెంబడిస్తూ ఉన్నాం, మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిస్తూ ఉన్నా. మోషే కూడా తాను ఐగుప్తులో ఉండకుండా, ఐగుప్తులో నివాసము చేయకుండా ఐగుప్తును తాను విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. అనగా లోక సంబంధమైన వాటిని తాను విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. లోక సంబంధమైన ఆశలు తనకు లేదు. ఐగుప్తులో ఉంటే తనకేముంది? ఘనత ఉంది. ఐగుప్తులో తనకు సుఖభోగములు ఉన్నాయి. తాను ఐగుప్తులో తనకు ఎంతో సంతోషకరమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే అటువంటి సంతోషాన్ని, అటువంటి ఘనతను, అటువంటి సుఖభోగములను, ఐగుప్తులో దొరికే ప్రతి వాటిని ఏం చేసినాడు? తాను విడిచిపెట్టినాడు. కాబట్టి నీవు నేను మనము ప్రభువును పైకి మనము క్రీస్తు కూడా లేపబడిన వారమైతే ఏం చేయాలంట? భూ సంబంధమైన వాటిని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలన్నమాట. భూ సంబంధమైన వాటి మీద నుండి మన ఆశను మనము తొలగించుకోవాలి. భూ సంబంధమైన వాటి మీద మనకు ఆశలు ఉండకూడదు. రాబడుతుంది కదా, ఇశ్రాయేలీలు తమ ప్రయాణములో భూ సంబంధమైన వాటి మీదనే వాటికి ఆశలు ఉంది. ప్రభు ఏమో కనాను వైపు చూడండి, పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఇవ్వబోతా ఉన్నాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మేము నడిపించుతున్నాను అని ప్రభు అంటూ ఉండగా వారు ఎంతసేపు వారి ఆశలు ఎన్ని ఉన్నాయి? ఐగుప్తు సంబంధమైనవే ఉంటా ఉన్నాయి. ఐగుప్తులో సంబంధమైన ఆశలే వారు కలిగి ఉంటా వచ్చినారు. ఐగుప్తులో తిన్న ఆహారమే వారికి జ్ఞాపకం వస్తూ వచ్చింది. ఐగుప్తులో ఎట్లా వాళ్ళు భుజించినారో, ఎక్కడ కూర్చుంటూ వచ్చినారో, ఎక్కడ ఎలాగుంటా వచ్చినారో, ఐగుప్తులో ఎట్లా సంతోషిస్తూ వచ్చినారో
మరి వాటినే జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. మరి అంటా ఉన్నారు కదా, ఎక్కడ కూర్చున్నారంటే వాళ్ళు కుండల దగ్గర కూర్చున్నారంట. కుండల దగ్గర కూర్చొని కలిసి వంట వండినట్టు వాళ్ళకి జ్ఞాపకానికి వస్తూ వచ్చినాయి. ఒకరు ఇది కట్టె పుల్లలు ఏరుకోరావడం, ఒకరు మంట పెట్టడం, ఒకరు వంట చేయడం, ఇవే వాళ్ళకి గుర్తుకొస్తూ ఉన్నాయి. ఏం గుర్తుకొస్తూ ఉన్నాయి? ఐగుప్తు సంబంధమైనవే గుర్తుకొస్తూ ఉన్నాయి. ఐగుప్తు సంబంధమైనటివే వారికి ఆశలు కలిగి ఉంటా వచ్చినాయి. కనుక ప్రభు వారి విషయమై ఎంతో దుఃఖిస్తూ వచ్చినాడు. ప్రభు వారి విషయమై ఎంతో బాధపడుతూ వచ్చినాడు. కనుక భూ సంబంధమైన వాటి మీద ఆశలు కలిగిన వారు కనానుకు చేరలేకపోయినారు. కనానుకు చేరలేక వారి దారిలోని లేకపోతే అరణ్యంలోని వారి రాలిపోతూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, చూడండి, మనం చూస్తూ వచ్చినట్లయితే ఐగుప్తును తాను విడిచిపెట్టడానికి మరొక కారణము అక్కడ రాయబడుతుంది కదా, 26వ వచనంలో, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచి, తన దృష్టి అదృశ్యమైన వాడిని చూచున్నట్టుగా ఐగుప్తును విడిచిపెట్టినాడు. ఐగుప్తులో ఉన్న ఘనతను విడిచిపెట్టినాడు. ఐగుప్తులో ఉన్న సుఖభోగమును విడిచిపెట్టినాడు. అంత మాత్రమే కాదు, తన దృష్టి దేని మీద ఉందంట? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద తన దృష్టి ఉంది. నేను బహుమానం పొందుకోవాలి, దేవుని యొద్ద నేను బహుమానం పొందాలి, దేవుని యొద్ద నేను శభాష్ అనిపించుకోవాలి, దేవుని యొద్ద నేను బహుమానం పొందుకోవాలనేటువంటి దృష్టిని తాను కలిగి ఉంటా వచ్చినాడు. చూడండి, రాయబడుతుంది కదా, పౌలు భక్తుడు అంటాడు, చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము 25వ వచనం చదువుదామా. పందేపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. చాలు పందెమందు పోరాడేవాడు ఏంటంట? అన్ని విషయములందు సమృద్ధిగా ఉంటాడంట. ఎట్లుంటాడంట? మితముగా ఉంటాడంట. అన్ని విషయాల్లో అన్ని విషయముల్లో మితముగా ఉంటా ఉన్నాడు. ఎందుకు? తాను పందెమందు పరిగెత్తా ఉన్నాడు. ఎందుకు పరిగెడతా ఉన్నాడు? బహుమానం కొరకు పరిగెడతా ఉన్నాడు. బహుమానం కొరకు పరిగెత్తేవాడు అన్ని విషయములందు ఎట్లా ఉన్నాడంట? మితముగా ఉన్నాడు. అన్ని విషయాల్లో మితముగా తాను ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడుతుంది, చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదామా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదామా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనెను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకనున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే తాను పరిగెడతా ఉన్నాడు. ఎందుకు పరిగెడతా ఉన్నాడంట? బహుమానం పొందడానికి అంటూ తనకు రాయబడుతుంది, వెనుక ఉన్నవి మరచి, వెనుక ఉన్న వాటిని మరచి పరిగెడతా ఉన్నాడు. కొరింథీ భక్తుడు అంటా ఉన్నాడు, మేము బహుమానం పొందినట్లుగా పరిగెడతా ఉన్నాం కనుక అన్ని విషయాల్లో మేము ఎట్లా ఉన్నాము? మితముగా. కాబట్టి మనం అన్ని విషయాల్లో మితముగా ఉండి ప్రభు మార్గంలో పరిగెత్తవలసిన వారంగా ఉన్నాం. రెండోది, ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే తను అంటా ఉన్నాడు, మేము పరిగెడతా ఉన్నాము. ఎందుకు పరిగెడుతున్నానంట? ఎట్లా పరిగెడుతున్నానంట? వెనుక ఉన్నవి మరిచి, వెనుక ఉన్న వాటిని మేము మర్చిపోయాం. వాటిని మేము జ్ఞాపకం చేసుకోవట్లేదు. మా పాపపు జీవితాన్ని, ఆ పాప సంబంధమైన క్రియలను, వాటిని మేము జ్ఞాపకం చేసుకోవట్లేదు. వాటిని ఏం చేసాం? మేము మర్చిపోయినాం, వాటిని విడిచిపెట్టాం, వాటిని మేము జ్ఞాపకము చేసుకున్నట్టు లేదు అని అంటా ఉన్నాడు. చూడండి, ఎందుకు మరవాలంట? రాయబడుతుంది కదా, నిర్గమకాండము, ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనం చదువుదామా. అప్పుడు యోసేపు
దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లని చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెట్టాను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిం అని పేరు. కాబట్టి మనిషి అంటే ఏంటంటే అర్థము ఫుట్నోట్లో ఏముంది? మరచుట. వాటిని తాను మర్చిపోనట్లు చేస్తా వచ్చినాడు. తెలిసిన విషయమే, యోసేపు ఐగుప్తులో ఎంతో తాను బాధపడుతూ వచ్చినాడు. అన్నదమ్ముల ద్వారా కీడును అనుభవిస్తూ వచ్చినాడు. అన్నదమ్ములను బట్టి తల్లిదండ్రులకు తాను దూరంగా చేయబడతా వచ్చినాడు. అన్నదమ్ములు చేసిన క్రియలను బట్టి తాను బానిసత్వంలోనికి రాబడతా వచ్చినాడు. అక్కడ బానిసత్వంలో నమ్మకంగా ఉన్నాడు. అయినప్పటికీ ఆమె చేసిన దాన్ని బట్టి తాను చెరసాలకు వస్తూ వచ్చినాడు. చెరసాలలో తాను ఉంటా వచ్చినాడు. ఇవన్నిటికీ తాను అంటా ఉన్నాడు కదా, నేను మరిచిపోనట్లు దేవుడు చేసినాడు. కాబట్టి మర్చిపోతే ఆ బాధ, ఆ శ్రమ, ఆ దుఃఖం, అదంతా నేను మర్చిపోయా కనుకనే దేవుడు నాకేం చేశాడంట? అభివృద్ధి. కాబట్టి పాపపు జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండకూడదు. పాపపు జీవితాన్ని మనము అసహించుకోవాలి. పాపపు జీవితాన్ని మనము విడిచిపెట్టినప్పుడు పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టి ప్రభువును వెంబడించినట్లయితే అక్కడ రాయబడుతుంది కదా, మేము వెనుకనున్న వాటిని మేము ఏం చేసాము? మర్చిపోయినాం. మేము వాటిని మేము చూడటం లేదు. ముందున్న వాటి కొరకై మేము ప్రయాసపడతా ఉన్నా. ఎందుకు ప్రయాసపడతా ఉన్నా అంట? బహుమానము పొందుకోవడానికి. బహుమానం మీద వారి దృష్టిని కలిగి ఉంటా ఉన్నారు. బహుమానం పొందుకోవాలన్న ఆశను తాను వారు కలిగి ఉంటా ఉన్నారు. వాటి ప్రియ సహోదరుడా, ప్రియ తలంపు ఏంటంటే మన దృష్టి బహుమానం మీద మనము కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. మన దృష్టి దేవుడి ఇచ్చే బహుమానం మీద, నేను బహుమానం పొందుకోవాలి. ఆ దినాన ప్రభు ద్వారా నేను వట్టి చేతులతో నేను నిలబడకూడదు. ప్రభు సన్నిధిలో నేను బహుమానం పొందుకోవడానికి నేను సిద్ధపడాలి అన్నట్టుగా మనము మన జీవితాన్ని గడపవలసిన వారంగా ఉన్నాం. తను అంటా ఉన్నాడు, మేము బహుమానం మీద దృష్టి నిలిపి ఎట్లున్నారంట? మితముగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వెనుక ఉన్న వాటిని మేము మరిచి ప్రభువును చూస్తూ ఉన్నాం. ఇంకా రాయబడుతుంది కదా, సమయం లేదు కానీ ముగించబోతా ఉన్నాను. మత్తయి సువార్తలో రాయబడుతుంది, ప్రభు అంటాడు, పరలోకమందు మీరేం చేయాలంట? ధనమును కూర్చుకో. ఎట్లా కూర్చుకోవాలా? ఇక్కడైతే బ్యాంకులో అయితే మనం డబ్బు వేస్తే డిపాజిట్ అవుతుంది. డబ్బు రూపంలో తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే ఏమవుతుంది? డిపాజిట్ అవుతుంది. పరలోకంలో మనం ఎట్లా ధనాన్ని కూర్చుకోవాలా? పరలోకంలో మనం ఎలాగో ధనాన్ని కూర్చుకోవాలి? ప్రభు అంటాడు కదా, పరలోకమందు మీ ధనమును. కాబట్టి రాయబడుతుంది కదా, సత్క్రియలు అను ధనము కలవాలి. ఏం ధనం కావాలంటే మనలో? సత్క్రియలు అనే ధనం. రాయబడుతుంది కదా, వారి క్రియలు వారి ఎంట కూర్చున్నారు. ఏం క్రియలు? మంచి క్రియలు వస్తూ ఉన్నాయి. అయితే మనలో ఏం క్రియలు ఉండాలంట? సత్క్రియలు అనే ధనము కలిగిన వారు. రాయబడుతుంది చూడండి, తీతుకు రాసిన పత్రిక అనుకుంటాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదామా? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తను తానే మన కొరకు అప్పగించుకో. ఎలాంటి ప్రజలుగా ఉండాలంట మనము? సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలు. మన ఇలా మన యొక్క ఆశ ఏంటంటే సత్క్రియలు అనేటువంటి ధనమును మనము సంపాదించుకోవడానికి. సత్క్రియల యందు మనకేముండాలి? ఆసక్తి. అట్టి ప్రజల కోసమే ప్రభు ఏం చేశాడంట? తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఒకప్పుడు మనలో ఇటువంటి సత్క్రియలు అనేటువంటి లేని వారంగా ఉంటా వచ్చినాం. పాప సంబంధమైన క్రియలు, పాప సంబంధమైనటువంటి కోరికలు, పాప సంబంధమైనటువంటి ఆశలు మనం కలిగి ఉంటా వచ్చినాం.
అయితే ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ప్రభు మన కొరకు అర్పించుకున్నాడంటే మనం ఎలాంటి ప్రజలుగా ఉండాలంటే సత్క్రియలందు ఆసక్తి. కాబట్టి అక్కడ రాయబడుతుంది, సత్క్రియలను ధనము కలిగిన వారముగా. పరలోకంలో ధనము ఖర్చుకున్నట్టంటే సత్క్రియలు చేయటం ద్వారా, మంచి క్రియల ద్వారా. ఏంటి ఆ మంచి క్రియలు? పరలోకంలో ధనము కూర్చుకోవడానికి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకై మనము క్రయము చెల్లించేవారిగా, లేకపోతే దేవుని రాజ్యము కొరకై ప్రయాసపడే వారి కొరకు మనం సహకారులుగా ఉండుట, అది మనకెంతో మేలుకరంగా ఉంది. చూడండి, మాట రాయబడుతుంది ఒక చోట అనుకుంటాను, ఎక్కడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అనుకుంటా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుతామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు. ఎవరి పేర్లంట? సహకారుల పేర్లు. ఏ విషయంలో సహకారులు వీళ్ళు? ఏ విషయంలో? స్వార్థ పనిలో ప్రయాసపడుతున్న వారికి వీరు ఎట్లున్నారు? సహకారం. ఇంకా ప్రభు పనిలో పౌలు భక్తుడు ఉంటూ ఉండగా, ప్రభు పరిచర్యలో పౌలు భక్తుడు ఉండగా, ప్రభు పనిని నెరవేర్చడానికి తాను ప్రయాసపడుతుండగా, తనకు అప్పగింపబడిన పనిని నెరవేర్చుట కొరకై పౌలు భక్తుడు ప్రయాసపడుతుండగా వీళ్ళు ఏం చేసినారంట? సహకారులుగా. కాబట్టి అట్టి సహకారుల పేర్లు ఏం చెప్పబడ్డాయంట? జీవ గ్రంథమందు రాయబడతాయి. కాబట్టి మనము కూడా ప్రభు పనిలో, ప్రభు పరిచర్యలో, ప్రభు కార్యములలో ప్రయాసపడుతున్న వారికి మనం కూడా ఎలాగుండాలా? సహకారులుగా. అట్టి సహకారులుగా మనం ఉన్నప్పుడు మన పేరు ఏం చేయబడుతుందంట? జీవ గ్రంథమందు రాయబడుతుంది. ఇంకా రాయబడుతుంది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక అనుకుంటాను. హెబ్రీయులకు రాసిన పత్రికను, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదువుదామా? మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉన్నాడు. పౌలు భక్తుడు హెబ్రీయులకు రాస్తుంటా ఉన్నాడు, అయ్యా మీ పైన నాయకులకు మీరు లోబడి ఉండండి. వారు దుఃఖముతో కాకుండా సంతోషముతో ఆ పని చేయనట్లు, వారు ఆనందముతో దేవుని పని చేయనట్లు, సంతోషముగా దేవుని పని చేయనట్లు ఏం చేయాలంటే మనము వారి మాట విని వారికి లోబడి. కాబట్టి వారికి లోబడి ఉండాలి. నాయకులైన వారికి లోబడి ఉండాలి. ఎందుకంటే వారు దేవుని పనిని ఏం చేయాలా? ఆనందముతో చేయాలి. కాబట్టి వారి దేవుని పనిని ఆనందముతో చేయాలి అంటే మనం ఏం చేయాలంటే వారికి లోబడి ఉండండి. మీరు వారికి లోబడి ఉండండి. అయితే సౌలు సమూయేలుని ఏం చేసినాడు? దుఃఖపెట్టినాడు. ప్రభు అన్నాడు కదా, నేను విసర్జించిన సౌలుని గురించి నువ్వెంతకాలము దుఃఖిస్తావు అంటే సమూయేలుకి ఏం కలుగుతూ ఉంది? సౌలుని బట్టి దుఃఖం కలుగుతూ ఉంది. కాబట్టి సమూయేలు ద్వారా చెప్పబడిన పనిని సౌలు చేయలేకపోతా వచ్చినాడు. తన సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ వచ్చినాడు, లేకపోతే తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా వచ్చినాడు. కనుక సమూయేలు సౌలు విషయంలో ఏం కలుగుతూ ఉంది? దుఃఖం. ప్రభు అన్నాడు, నువ్వు ఇంకా ఎంతకాలం దుఃఖిస్తావు? వదిలిపెట్టు. నువ్వు వాడి విషయం ఇంకా ఎంతకాలము దుఃఖపడతావు? వాడి విషయం నువ్వు ఎంతకాలం బాధపడతావు? వాడి విషయం నువ్వు ఎంతకాలం ఆలోచన చేస్తావు? వాడి విషయం నువ్వు ఇంకా ఎంతకాలం ప్రార్థన చేస్తావు? కానీ వాడి గురించి ఇంకా ఏం చెయ్యి? కాబట్టి అలాగూ మనం ఉండకూడదు. మన పైని నాయకులు ఎట్లా చేయాలంట? పని సంతోషముగా చేయనట్లు మనం ఏం చేయాలంట? వారికి లోబడి మనం చేసినట్లయితే వారు ఏం చేస్తారు? సంతోషముతో ప్రభు పనిని నెరవేర్చేవారిగా ఉంటారు. కనుకనే పౌలు భక్తుడు అంటా ఉన్నాడు,
మేము అన్ని విషయాల్లో మితంగా ఉన్నాం, వెనుక ఉన్న వాటిని మరిచినాం. అంత మాత్రమే కాదు, ఈ పనిలో ప్రయాసపడుతున్న వారు ఉన్నారు, వారు సహకారులుగా ఉన్నారు, వారి పేర్లు ఏం చేయబడతా ఉన్నాయి, జీవగ్రంథం. అంత మాత్రమే కాదు, ప్రభు ఇవ్వబడిన పనిని నెరవేర్చడానికి ఏం చేయాలంట, ఆనందముతో వారు చేయనట్లు మనం ఏం చేయాలంట, వారికి లోబడి ఉన్నాడు. కాబట్టి ఈ 2 తలంపులతోటి మనము ముగించుకుందాం. ఇది నాన్న ప్రభు అంటా ఉన్నాడు, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే ఏం చేయాలంట, పైన వాటిని వెతకాలి. కాబట్టి ప్రభువును మనం వెతకాల. ఎప్పుడు వెతకాలా, వేకువనే వెతకాల. ఎందుకు వెతకాల? దావీదంటా ఉన్నాడు, నీ స్వరూప దర్శనము చేత నా ప్రతి ఆశ తీర్చబడుతుంది. రెండోదిగా ప్రభు అంటా వచ్చినాడు, మొదట వెతకండి. ఎందుకు వెతకాలా? అప్పుడు అవన్నీ. కాబట్టి అన్నీ అనుగ్రహించబడాలంటే, ప్రభు ద్వారా మన అక్కర్లు తీర్చబడాలంటే ప్రభువును మనము మొదట వెతకాలి. కాబట్టి పౌలు భక్తుడు ఒకసారి కీర్తనాకారుడు అంటా వచ్చినాడు, ప్రభువా నేను వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు నా కనులు నీ వైపు త్రిప్పు. కాబట్టి ఆ రీతిగా మొదట మనము వేకువని ప్రభువును వెతకనినప్పుడు ప్రభు మన ఆశను తీర్చేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన అక్కర్లు తీర్చాడు. కాబట్టి మన ఆశలు, మన అక్కర్లు తీర్చబడాలి అంటే మొదట ఆయనను మనము వెతకాలి. అంత మాత్రమే కాదు, రాయబడుతుంది కదా, మన మనస్సు ఎలా అంట, భూ సంబంధమైన వాటి యందు మన మనస్సు ఉండకూడదు. భూ సంబంధమైన వాటి యందు ఎవరు మనసు ఉంచుతూ ఉన్నారు? వారి కడుపే వారి దేవుడు. అంటే వారి కడుపే దేవుడు అని అనుకునేవారు దేన్ని చూస్తూ ఉన్నారు? భూ సంబంధమైన వాటిని చూస్తూ ఉన్నారు. అయితే మా దేవుడు పరలోకమందు ఉన్నాడు, పరలోకంలో సింహాసనం మందు ఉన్నాడు అనే వారు ఏం చేస్తూ ఉన్నారు? పైన వాటిని చూస్తూ ఉన్నారు. కనుకనే లోకంలో ఆ ఘనతను, ఐగుప్తులో ఉన్నటువంటి సుఖభోగములను మోషే వదిలిపెట్టి దేని కొరకు పరిగెత్తినాడంట? బహుమానం కొరకు పరిగెత్తి. కాబట్టి ఈ లోకంలో వ్యర్థమైన వాటి మీద మనం మనసు ఉంచకుండా, భూ సంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచకుండా, పరలోకములో పొందబోవు బహుమానము కొరకు మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. ఆ పరిగెత్తుట కొరకు ఏం చేయాలంట? అన్నిటిలో మనము మితంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, వెనుకనున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మనము వేగిరపడాలి. అంత మాత్రమే కాదు, ఎవరైతే ప్రభు పనిలో ఉన్నారో వారి కొరకు మనం ఎట్లాగా ఉండాలంట? సహకారులుగా ఉండాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి, నాకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనము 55వ వచనం చదువుదామా? అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54, 55 వచనం చదువుదామా? వారి మాటలు విని కోపముతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశపు వైపు తెరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుండటం చూచి ఆకాశము తెరవబడిటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుండటయు చూచుచున్నానని చెప్పాను. మనకు తెలిసిన విషయమే. స్టెఫెన్ను చూచిన వారు ఏం చేస్తూ ఉన్నారంట? ఎట్లున్నారంట వాళ్ళు? స్టెఫెన్ని చూచిన వారు ఎట్లున్నారు? వాళ్ళు కోపముతో. చూడండి, స్టెఫెన్ గురించి రాయబడుతుంది అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఇంకా రాయబడుతుంది చూడు, 3వ వచనం చదువుదామా? కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచు. కాబట్టి మంచి పేరు పొందిన వారిని ఏర్పరచుకొని అన్నప్పుడు వారిలో స్టెఫెను కూడా ఉన్నాడు. స్టెఫెను దేవుని కృపతో బలముతో నింపబడిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి స్టెఫెన్ను వారి చూచి ఎట్లుందంట? కోపముతో ఉన్నారంట. చూడండి, మంచి పనులు చేస్తూ ఉన్నాడు, మంచి పేరు కలిగి ఉంటా ఉన్నాడు, దేవుని కృపతో దేవుని ఆత్మతో నింపబడిన వాడిగా ఉన్నాడు, ప్రజల మధ్య అద్భుత కార్యములు మహత్కార్యములు చేస్తూ ఉన్నాడు. ఇట్టి స్టెఫెనును వాళ్ళు చూచి ఏం చేస్తూ ఉన్నారంట?
కోపంతో ఉన్నారంట. చూడండి, చాలాసార్లు మనము దేవుని పని చేస్తూ ఉంటే, దేవుని కార్యములు చేస్తూ ఉంటే, భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకుండా పరలోకంలో మనం ధనం కూర్చుకోవాలని, లేకపోతే ప్రభు ద్వారా బహుమానం పొందుకోవాలని మనం పరిగెడుతున్నప్పుడు ప్రజలు ఎట్లుంటారు? కోపముతో ఉండి ఉంటారు అన్నమాట. కోపంతో మండిపడడానికి ఏమైనా కారణం ఉందా? అక్కడ ఏమైనా ఉందా? ఎటువంటి కారణం లేకపోయినా వాళ్ళకి ఏముంది? స్టెఫెన్ అంటే కోపం. ఎందుకు? స్టెఫెన్ మంచి పేరు పొంది దేవుని కృపతో ఉండి ప్రజల మధ్య మహత్కార్యములు సూచకార్యాలు చేస్తూ ఉన్నాడు, దేవుని రాజ్యమును ప్రకటిస్తాడు. అయితే ఆ ప్రజలు ఎట్లున్నారు? కోపముతో మండిపడి ఎట్లున్నారంట? ఇంకా ఏం చేసినారంట? అతన్ని చూచి పండ్లు కొరుకుతా ఉన్నారంట. దేన్ని బట్టి? ఏమైనా పండ్లు కొరికే పనులు చేసినాడు అతను? చెడ్డ పనులు చేశాడా? మంచి పనులు చేశాడు. కాబట్టి నేను తలంపు ఏంటంటే, దేవుని పని మనం చేస్తున్నప్పుడు, దేవుని కార్యం మీద మనం ఆసక్తి కలిగినప్పుడు, దేవుని ద్వారా మనం బహుమానం పొందుకోవాలి, పరలోకంలో ధనం కూర్చుకోవాలి, అట్టి ఆశను కలిగి మనం ప్రయాసపడుతున్నప్పుడు ప్రజలు ఎట్లుంటారు? కోపముతో మండిపడేవారు ఉంటారు, పండ్లు కొరికేవారు ఉంటారు. అయితే వాళ్ళని స్టెఫెను చూడలే. వాళ్ళని బట్టి తాను ఆగిపోలే, వాళ్ళని బట్టి తాను తొలగిపోలే. పండ్లు చూచేవారిని, పండ్లు కొరికేవారిని, మండిపడేవారిని, కోపంతో ఉన్నవారిని స్టెఫెను చూడాలి. తన దృష్టి వారి మీద ఎవరి మీద ఉంది దృష్టి? దేవుని యొక్క స్టెఫెన్ దృష్టి అట్టి మనుషుల మధ్య తాను ఉంటూ ఏం చూస్తూ ఉన్నాడు? పరలోకమందున్న సింహాసనటువంటి ప్రభువును తాను చూస్తా ఉన్నాడు. కాబట్టి అన్ని పరిస్థితులు ఎట్లాగున్నా కూడా, నీ జీవితంలో నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను ప్రోత్సాహపరిచినా, నిన్ను అభ్యంతరపరిచినా, నేను చూచి పండ్లు కొరికేవారుగా ఉన్నా, మనం దేన్ని చూడాలా? ప్రజల వైపు కాదు కానీ పరమందున్న సింహాసనం మందు కూర్చున్న ప్రభువును మనము చూడాలి. తనంటా ఉన్నాడు కదా, అయ్యా నేను మిమ్మల్ని చూడటం లేదు, ఈ పరిస్థితులు నేను చూడటంలా. ఏం చూస్తా ఉన్నాడంట తను? ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిల్చుండుటయు నేను చూస్తాను. కాబట్టి ఇది మన అనుభవం ఉండాలి. చాలాసార్లు మనం పరిస్థితులను చూస్తూ ఉంటాం, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం, చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనం చూస్తూ ఉంటాం, వారితో వివాదం పెట్టుకునేవారిగా ఉంటాం, వారితో మనము కలహించేవారిగా ఉంటాం. స్టెఫెను వారితో వివాదం పెట్టుకోలేదు కానీ, వారితో కలహించలేదు కానీ, తన యొక్క గురి ఏముంది? తన చూపు ఎక్కడుంది? పైనున్న వాటి మీద. దీని మీద? పరలోకంలో నేను ప్రభు యొద్ద బహుమానం నేను పొందుకోవాలి. కాబట్టి ప్రియ సోదరుడా, ముగించిపోతా ఉన్నాను. మన దృష్టి, మన మనస్సు ఎప్పుడు కూడా ఎక్కడుండాలా? పరలోకమందు, పైనున్న వాటి మీదనే. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాస్తూ అంటాడు, అయ్యా నేను పైనున్న వాటిని చూస్తూ ఉన్నాను, పైనున్న వాటి మీద నేను మనసు కలిగి ఉన్నా, పైనున్న వాటి మీదనే నేను ఆశ పెట్టుకున్నానంటే ఎందుకు పౌలు? ఏంటి పైనున్న వాడు? ఏముందయ్యా, ఏం కనిపిస్తూ ఉంది నీకు పైన అంటే పౌలు అంటాడు, అయ్యా పైనున్నవి నిత్యము ఉండేటివి, పైన మనకు కనబడినవి అదృశ్యమైనవి అవి నిత్యము ఉండేటివి, అవి నిత్యము ఉండే వాటి మీద నేను మనసు పెట్టుకున్నాను. కాబట్టి మన మనస్సు దేని మీద ఉండాలా? నిత్యము ఉండే వాటి మీద. నిత్యము ఉండేది ఎవరు? మన ప్రభువు, శాశ్వతుడగు దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? నిత్యుడగు దేవుడు. ఆయన రాజ్యము ఎప్పటికీ లయము కాదు. ఆయన మనకిచ్చే బహుమానము ఒకరోజు 2 రోజులు ఉండేది కాదు. ఆయన మనకిచ్చే బహుమానం ఎలాంటిది? శాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైన వాటి మీద, నిత్యము ఉండే వాటి మీద పౌలు తన మనసు నిలిపిన వాడిగా ఉంటా వచ్చినాడు. కాబట్టి మన మనస్సు కూడా నిత్యము ఉండే వాటి మీద, శాశ్వతమైన వాటి మీద మనము మనసు నిలిపి వాటి కొరకు మనము ప్రయాసపడేవారిగా ఉండాలి. దేవుడు మనకు అలాగూ సహాయం చేయాలి.